ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి సెజ్లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం ఏ కార్మికుల నిర్లక్ష్యం, బి అధికారుల బాధ్యత రాహిత్యం. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 18 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్లోని కెమికల్ ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడటంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా వ్యాపించారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూలిపోవడంతో చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. పేలుడు దాటికి కార్మికులు 30 మీటర్ల దూరం ఎగిరిపడ్డ భయానక దృశ్యాలు చూపరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కార్మికుల శరీర భాగాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముతున్నాయి. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొక్రెయిన్లతో శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను తరలించారు. కార్మికులు చుట్టుమారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానెల్ మీద పడి ఫ్లాష్ అవ్వడం వలన ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆ తాకిడికి గోడలు కూలిపోయాయని, అందువల్లే భారీ ప్రమాదం జరిగిందని చెప్పారు. వెంటనే కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపు చేయడంతో పాటు 3వ అంతస్తులో ఉన్న 33 మంది కార్మికులను జైన్ ఫైర్ ఫైటర్ ట్రైన్ సాయంతో కాపాడారు. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని స్థానికులు చెప్పారు. మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, విశాఖలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రి, కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్నీ తాము చూసుకుంటామని బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంత ఖర్చు భరించైనా సరే మెరుగైన వైద్యం అందించి కాపాడుకుంటామన్నారు. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉచితంగా చేయిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని ఆయన అన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల్లో భద్రతపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.